ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బెయిల్ పై విడుదలయ్యారు కేజ్రీవాల్. దేశ వ్యతిరేక శక్తులపై తన పోరాటం ఆగదని ప్రకటించారు. ప్రజల ఆశీర్వాదం వల్లే తాను బయటకొచ్చానన్నారు. సీబీఐ కేసులో కండిషన్లతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు సుదీర్ఘంగా ఓ వ్యక్తిని జైల్లో ఉంచడం వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని కామెంట్ చేసింది. ఈడీ కేసులో బెయిల్ కండిషన్లను తాము సమర్థిస్తున్నట్లు సుప్రీం ప్రకటించింది. తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఉదయం కండిషన్లతో కూడిన బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. 10 లక్షల పూచీకత్తుతో పాటు 2 షూరిటీతో బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం. ట్రయల్ కోర్టు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పటికే ఈడీ కేసులో బెయిల్ వచ్చింది. తాజాగా సీబీఐ కేసులో రావడంతో జైలు నుంచి రిలీజ్ అయ్యారు కేజ్రీవాల్. ఈడీ కేసులో కేజ్రీవాల్ బెయిల్ కండిషన్లను సమర్థించింది సుప్రీంకోర్టు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ సెక్రటేరియట్లోకి ప్రవేశించొద్దు, ఫైళ్లపై సంతకం చేయొద్దనే నిబంధనను తాము సమర్థిస్తున్నామన్నారు. ఈ నిబంధనలకు లోబడే కేజ్రీవాల్ వ్యవహరించాలని జస్టిస్ ఉజ్జల్ బుయాన్ తీర్పులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సుదీర్ఘంగా నిర్బంధం విధించడం అంటే వ్యక్తి హక్కులను హరించినట్లేనని అభిప్రాయపడింది. అరెస్టు సరైనదే అయినా చేసిన సమయం సరైనది కాదని చెప్పింది. ఈడీ కేసులో బెయిల్ ఇచ్చిన వెంటనే సీబీఐ అరెస్టు చేయడం సరికాదని చెప్పింది. తీహార్ జైలు నుంచి విడుదలైన కేజ్రీవాల్ కు ఆప్ కార్యకర్తలు, నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ ప్రజలను ఉద్దేశించి భావోద్వేగ ప్రసంగం చేశారు. దేశ వ్యతిరేకులపై తన పోరాటం కొనసాగుతుందన్నారు. ప్రజల ఆశీర్వాదం వల్లే బయటకు వచ్చానన్నారు సీఎం కేజ్రీవాల్. బయటకు వచ్చాక మనోధైర్యం 100 రెట్లు పెరిగిందని చెప్పారు. చివరి శ్వాస వరకు దేశానికి సేవ చేస్తూనే ఉంటానన్నారు కేజ్రీవాల్. इसलिए भगवान ने मेरा साथ दिया। इन लोगों ने मुझे जेल में डाल दिया। इन लोगों को लगा कि केजरीवाल को जेल में डाल देंगे तो केजरीवाल के हौसले टूट जाएंगे। आज मैं आपको कहना चाहता हूँ, मैं जेल से बाहर आया हूँ, मेरे हौसले 100 गुना ज्यादा बढ़ गए हैं। కేజ్రీవాల్ కు బెయిల్ రావడంపై ఆప్ నేతలు స్పందించారు. భారతదేశంలో రాజ్యాంగానికి మించినది ఏదీ లేదన్నారు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా. నియంతల నుంచి అందరికీ రక్షణగా రాజ్యాంగం నిలుస్తుందన్నారు. आज माननीय सुप्रीम कोर्ट ने भारतीय जनता पार्टी को भी एक बहुत बड़ा संदेश दिया है कि तुम्हें अपनी तानाशाही बंद करनी पड़ेगी। आज माननीय सुप्रीम कोर्ट का आदेश भारतीय जनता पार्टी के मुंह पे एक कड़ा तमाचा है कि आप एजेंसियों का दुरुपयोग कर रहे हो। आपने एजेंसियों को अपना केज पैरेट बना के रखा हुआ है। भारत में अगर किसी की चलेगी तो देश के संविधान की चलेगी. కేజ్రీవాల్ కు బెయిల్ ప్రజాస్వామ్య విజయమన్నారు భగవంత్ మాన్. ఢిల్లీ లిక్కర్ కేసులో ఏమీ లేదన్నారు. ఏదో జరిగినట్లు ఆయనపై తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. सुप्रीम कोर्ट ने कहा है कि ऐसे पिंजरे के तोते की तरह बढ़ता जा रहा है जांच एजेंसियों को, और आज सुप्रीम कोर्ट ने दोबारा मोहर लगा दी।